ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించండి, చట్టంలో ఎక్కడా లేదు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని, సో ఉద్దేశపూర్వకంగా అగౌరవపరుస్తూ ఉన్నారు అంటూ ఒక లేఖ రాశారు సార్ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. సో ప్రాతిపదిక ఏంటి, చట్టంలో ఏముంది, జగన్మోహన్ రెడ్డి డిమాండ్ సరైందేనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశాడా, ఇంకో డిమాండ్ చేశాడా అన్న యాంగిల్లో మాట్లాడుతోంది మీడియా. అంటే జగన్ అనుకూల మీడియా ఒక రకంగా, జగన్ వ్యతిరేక మీడియా ఇంకో రకంగా. కానీ జర్నలిజం అది కాదు. జర్నలిజం అనేది జగన్ ఉండొచ్చు, అక్కడ చంద్రబాబు ఉండొచ్చు, కేసీఆర్ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు. సరిగ్గా 2019లో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అని చర్చ జరిగినప్పుడు కూడా నేను ఇదే మాట్లాడాను. మీరు వెనకాల వెళ్ళి నా యూట్యూబ్ ఛానల్ చూడండి, 5 ఏళ్ల కిందటి న్యూస్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ రాజకీయాలు ఏమైనాయంటే మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మొదలైంది. అందువల్ల ఇది ఎందుకు ఉపోద్ఘాతం చెప్తున్నా అంటే ఇప్పుడు జగన్ ఏం చెప్పాడన్న దాంతో నాకు సంబంధం లేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా చాలా పాపులర్గా వస్తున్న మాట ఏంటి, 10% మంది సభ్యులు ఉంటేనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండాలి అని. సో ఇది సాంప్రదాయమనో కన్వెన్షనో రకరకాలుగా చెప్తున్నారు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అసలు ఈ రూల్ ఎలా తెలియాలి, 10% ఉందా లేదా అని పత్రికలో వచ్చిందని కాదు కదా. అందుకే ఇవాళ ఈ పుస్తకం పట్టుకొచ్చాను రవిశంకర్ గారు, ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ బై కౌల్ అండ్ షెగ్దర్, ఎడిటెడ్ బై పీడీటీ ఆచారి. పీడీటీ ఆచారి వాజ్ ఎ ఫార్మర్ సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ. భారత పార్లమెంటరీ ప్రొసీజర్స్ పైన ఒక అథారిటేటివ్ వాయిస్ పీడీటీ ఆచారి. మీకు హిందూ ఇలాంటి అనేక పత్రికల్లో రెగ్యులర్గా వ్యాసాలు రాస్తాడు. సో ఇది కౌల్ అండ్ షెగ్దర్ అనేది మీరు ఇది ఒక భగవద్గీత లాంటిది. పార్లమెంటరీ ప్రొసీజర్స్లో ఎవరికి ఏ డౌట్ ఉన్నా, స్పీకర్కు డౌట్ ఉన్నా, సెక్రటరీ జనరల్ డౌట్ ఉన్నా, అసెంబ్లీలో డౌట్ ఉన్నా, లోక్సభలో డౌట్ ఉన్నా రెఫర్ చేసే బుక్ ఇది, ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్. ఇది నేను పట్టుకొస్తున్న లేటెస్ట్ ఎడిషన్. భారత పార్లమెంట్ భవన్లో ఉన్న బుక్ షాప్లో కొనుక్కొచ్చుకున్నా. ఎందుకంటే ఇదేదో బయట రోడ్డు మీద ఉన్నది కాదు. ఎందుకు చెప్తున్నట్టే కాంక్రీట్. ఇందులో పేజ్ నెంబర్ 148, 149, 150 మీరు ఈ పేజీలు చదవండి కావాలంటే. ఇప్పుడు నేను 149, 150 ఈ పేర్లు. సో ఇందులో క్లియర్గా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే రోల్ ఏంటి, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఏం చేయాలి, అసలు లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి ఎలిజిబిలిటీ అనేది ఒక సెంటెన్స్లో క్లియర్గా ఉంది. ఏంటి, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది ఒక స్టాట్యుటరీ పొజిషన్, అంటే ఒక చట్టబద్ధంగా వచ్చిన హోదా. చట్టబద్ధంగా వచ్చిన హోదా అన్న ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే స్పీకరు గైడ్ లైన్స్, స్పీకర్ ఆదేశాలు, పార్లమెంటరీ సాంప్రదాయాలు, కన్వెన్షన్స్, ట్రెడిషన్స్, స్పీకర్ రూలింగ్స్ ఇవన్నీ కూడా చట్టం లేనప్పుడు మాత్రమే వర్తిస్తాయి. పార్లమెంటు కానీ శాసనసభ కానీ చేసిన చట్టం ఉంటే మిగతా ఏవి వర్తించవు. అందువల్ల ఇది గతంలో సాంప్రదాయము ఇవన్నీ అర్థరహితమైన వాదన. ఎందుకంటే ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ లా, ట్రెడిషను, కన్వెన్షను, స్పీకర్ రూలింగ్స్ ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. కానీ వెన్ దెర్ ఇస్ అ లా బై ది హౌస్, ఇక లానే సుప్రీం, చట్టాన్ని మించింది మరొకటి లేదు. ఇప్పుడు ఈ బుక్లో ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ బై కౌల్ అండ్ షెగ్దర్ ఈ పుస్తకంలో క్లియర్గా పేజ్ నెంబర్ 150, ఇది చాలామంది సీనియర్ రాజకీయ నాయకుల వద్ద ఉండవచ్చు బహుశా. ఈ పుస్తకంలో తీసి 150 పేర్లు చదవండి. చాలా క్లియర్గా ఏముందంటే ది స్టాట్యుటరీ పొజిషన్ ఆఫ్ ఎన్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ లా, ఒక చట్టం ఆధారంగా ఉంది. ఏంటి ఆ చట్టం, పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ చట్టము. ఇది పార్లమెంట్ చేసిన చట్టం. అంటే పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ ద అపోజిషన్, ఈ చట్టం ఆధారంగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు డెఫినేషన్ ఉంది. తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చట్టం కూడా చూశాను. మీరు గూగుల్లో కొట్టండి పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ అని మీరు గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. పేమెంట్ ఆఫ్ సాలరీస్, పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ చట్టం. అంటే ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్కి అప్లై చేసినప్పుడు సెక్షన్ 12(b)(12)(b)లో ఉన్న ఎక్స్ప్లెనేషన్, సెక్షన్ 12(b) యొక్క ఎక్స్ప్లెనేషన్లో చాలా క్లియర్గా ఏమనుంది, సేమ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్లో
ఏ వర్డింగ్ అయితే వాడారో అదే వర్డింగ్ ఉంది. ఆ వర్డింగ్ ఏంటి అంటే ది లీడర్ ఆఫ్ ది పార్టీ ఇన్ అపోజిషన్ టు గవర్నమెంట్ విత్ గ్రేటెస్ట్ నెంబర్. లీడర్ ఆఫ్ ద పార్టీ ఇన్ అపోజిషన్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ. ఆ పార్టీకి సభలో ఇతర విపక్ష పార్టీల కన్నా హైయెస్ట్ నెంబర్ ఉండాలి. అంటే గ్రేటెస్ట్ నెంబర్ అంటే సభ మొత్తంలో కాదు, అధికార పార్టీ మినహాయిస్తే మిగిలిన సభ్యులలో ఏ పార్టీ నాయకునికైతే అత్యధిక సభ్యుల మద్దతు ఉంటుందో ఆ పార్టీ నాయకుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్. దిస్ ఈజ్ వాట్ ద లా సేస్. దిస్ ఈజ్ వాట్ ఇక్కడ స్పీకర్ విచక్షణ అధికారాలకు అవకాశమే లేదు చట్టం ఉండగా. చట్టం లేకపోతే విత్ డిస్క్రిషనరీ పవర్స్ అని ఉంటుంది. సో సెక్షన్ 12B ఆఫ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ అండ్ ప్రివెన్షన్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రకారం చాలా క్లియర్గా ఎక్కడా 10% ఆఫ్ ది అసెంబ్లీ స్ట్రెంత్ ఉండాలని ఎక్కడా రాసిలేదు. అలాగే మీకు పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్ అని భారత పార్లమెంటు చేసిన చట్టం, ఏ చట్టం అయితే ఆంధ్రప్రదేశ్ చట్టానికి ప్రాతిపదికో ఆ చట్టంలో కూడా ఎక్కడా 10% ఉండాలి అని లేదు. సో ఈ 10% అన్న ప్రస్తావన చట్టంలో లేనప్పుడు దీనికి ఆర్గ్యుమెంట్గా తేవడం అనేది అది ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అని అవుతుంది, వయలేషన్ ఆఫ్ లా అని అవుతుంది. ఇగ్నోరెన్స్తో కూడా లాను వయలేట్ చేయడం నేరమే. ఈవెన్ నాకు తెలియదు చట్టం, అందువల్ల నేను ఉల్లంఘించినాను కూడా అనరాదు. నీకు తెలియడమా తెలియకపోవడంతో సంబంధం లేదు, తెలుసుకోవాలి. సో లా క్లియర్గా ఎక్కడ 10% అని లేకుండా మీరు 10% అని ఎలా మరి ఆర్గ్యుమెంట్ పెడుతున్నారు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అయితే మరి మీరు అడగచ్చు రవిశంకర్ రెడ్డి, ఈ 10% అనే గోల్ ఎందుకు వచ్చింది సార్? సో ఎక్కడో ఏది నిప్పు లేనిదే పొగరాదు అని మనం సామెతలు వాడతాం కదా. సో మరి ఈ నిప్పు లేనిదే పొగరాదు కనుక మరి ఈ 10% అనే చర్చ పబ్లిక్ డిస్కోర్స్లో రాజకీయ వర్గాల్లో మీడియాలో సో ఈ 10% ఉండాలి అని ఎందుకు వస్తుంది? దీనికి కారణం ఏంటి అంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది, వితౌట్ రీజన్ లేదు దీనికి. ఆ రీజన్ కూడా మీరు ఇప్పుడు ఇదే బుక్లో ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ బై కౌల్ అండ్ షెక్దర్ మీరు దీంట్లోని 148, 149, 150 పేజ్లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గురించి ఉన్న పాట చూడండి. మళ్ళీ పేజ్ నెంబర్ 381లో కూడా ఉంది. మీరు చదవండి. ఈ పుస్తకంలో చాలా క్లియర్గా దాని హిస్టరీ కూడా ఇచ్చారు. హిస్టరీ అది ఇదంతా చదివి ఇంత పెద్ద బుక్ ఎక్కడ చదువుతాం సార్, మీరు అంటే చదువుతారు, మాకు ఓపికలు ఇస్తారన్నారు అనుకోండి. మీకు ఇంకొక సింపుల్ మెథడ్ చెప్తాను. PDT ఆచారి ఆన్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద వైర్ అని ఒక గూగుల్లో కొట్టండి. ది వైర్ అనే ప్రముఖ వెబ్సైట్లో PDT ఆచారి 2019లో, ఇప్పుడు జగన్ గోల కాదు, అది జగన్తో సంబంధం ఉన్న అంశమే కాదు, 2019లో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలా ఇవ్వకూడదా అని చర్చ వచ్చినప్పుడు PDT ఆచార్య రాసినటువంటి ఆర్టికల్ ఇది. మీరు గూగుల్లో కొట్టండి PDT ఆచార్య అండ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద వైర్ అని కొట్టండి, మీకు వస్తుంది 2019లో రాసిన ఆర్టికల్. అంటే ఇప్పుడు జగన్ చంద్రబాబు ఈ కాంట్రవర్సీ లేనప్పుడు 5 ఏళ్ల క్రితం రాసిన ఆర్టికల్. ఆ ఆర్టికల్లో కూడా నేను చెప్పిన ఇప్పుడు ఈ వివరాలన్నీ ఇప్పుడు ఈ పుస్తకంలో, ఎందుకంటే ఈ పుస్తకం PDT ఆచార్య ఎడిట్ చేసిన పుస్తకం, ఈ పుస్తకంలో ఉన్న అంశాలన్నీ ఉన్నాయి. ఏంటి మరి ఎందుకు వచ్చింది ఈ చర్చ అంటే 1950sలో అంటే కొత్తగా పార్లమెంట్ ఏర్పడినప్పుడు స్పీకర్ ముందు ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న ఏంటంటే 3 రకాల నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఒకటి, సభలో సమయం ఎవరికి ఎంత కేటాయించాలి. 2, రూమ్స్, సభలో రూమ్స్ గదులు ఉంటాయి, అందరు గది ఇవ్వగలరు. నేను కూడా శాసన మండలి సభ్యులు, నాకెవరు గది ఇవ్వలే కదా. సో నాకు గది ఇవ్వలేదు, కానీ తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం కనుక ఆ పార్టీకి గది ఇచ్చారు కదా. సో అందువల్ల రూమ్స్ ఎవరికి ఇవ్వాలి, టైం ఎంత కేటాయించాలి, సీట్లు ఎక్కడ ఇవ్వాలి. సో సీట్లు ఇవ్వడానికి కూడా సీటింగ్ ఉంటుంది కదా. సో ఈ 3 నిర్ణయాలు తీసుకోవటానికి అప్పుడు 1950 దశకంలో స్పీకర్ ఒక ప్రొసీజర్ను పెట్టాడు. ఆ ప్రొసీజర్ ఏంటంటే పార్లమెంటరీ పార్టీగా గుర్తింపు. ఆ పార్లమెంటరీ పార్టీగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సభ్యులకు వారికి సభలో సమయం ఎక్కువ దొరుకుతుంది, వాళ్లకు సీట్లు ముందుంటాయి అపోజిషన్ బెంచెస్లో, అలాగే వాళ్ళకు ఆ పార్టీ నాయకుడికి రూమ్ అలాట్మెంట్లో ప్రియారిటీ ఉంటుంది. ఫర్ ద పర్పస్ ఆఫ్ దీస్ 3 థింగ్స్, వేరే రీజన్ లేదు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ సంబంధం లేదు. అప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కొరకు ఈ చర్చ రాలే. ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎలకేషన్ ఆఫ్ సీట్స్
ఎలొకేషన్ ఆఫ్ రూమ్స్ అండ్ టైమింగ్ ఫర్ ద డిబేట్స్. అప్పుడు ఏమన్నారంటే మరి ఎలా పార్లమెంటరీ పార్టీని గుర్తించాలి అని చర్చ వచ్చినప్పుడు సభలో కోరం ఎంత అని చూశారు. అంటే 10% ఆఫ్ మెంబర్స్ ఉంటే కోరం ఉన్నట్లుగా భావిస్తారు. కోరం అంటే కోరం కన్నా తక్కువ మంది సభ్యులు ఉంటే ఆ సభ ఆపుతారు. ఆపి టీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ బెల్లు కొట్టి కోరం ఉంటేనే సభ నడుస్తుంది. అంటే కోరం అంటే మినిమం స్ట్రెంగ్త్ టు హోల్డ్ ద అసెంబ్లీ సెషన్. పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ నడవటానికి ఉన్న కనీస సభ్యుల సంఖ్యను కోరం అంటారు. సో కోరం ఏంటి అంటే 10% ఉండాలి అని. సో అందువల్ల పార్లమెంటరీ పార్టీగా గుర్తింపు ఇవ్వటానికి కూడా 10% ఉండాలి అని ఒక కంట్రోల్ అనే రూల్ను స్పీకర్ ఆ రోజుల్లో మొదలుపెట్టారు. మళ్ళీ చెప్పేది ఏంటంటే ఆ 10% ఉండాలి అనేది లీడర్ ఆఫ్ ద అపోజిషన్తో సంబంధం లేదు. అది ఫర్ ద పర్పస్ ఆఫ్ రికగ్నైజింగ్ యాజ్ ఎ పార్లమెంటరీ పార్టీ. మరి 10% లేకపోతే ఏమవుతుంది? లేకపోతే వాళ్ళను పార్లమెంటరీ గ్రూప్గా పరిగణిస్తారు. పార్లమెంటరీ గ్రూప్గా పరిగణించినా కూడా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఉండొచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి 1984లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఉపేంద్రకు వచ్చింది. ఇవాళ పేపర్లు వచ్చింది చూడండి. ఎలా వచ్చింది? మరి 10% ఉన్నారా? లేరు కదా. అయినా పార్లమెంటరీ గ్రూప్గా గుర్తించినా కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది. అయితే ఈ పార్లమెంటరీ పార్టీ గుర్తింపుకు 10% ఉండాలి కనుక లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కూడా 10% ఉండాలని చర్చ వచ్చింది. కానీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనే నిర్ణయం పొలిటికల్ నిర్ణయం కాదు, అరిథమెటిక్ నిర్ణయం కాదు. ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ పొజిషన్. అంటే చట్టం ద్వారా లభించిన హోదా కనుక చట్టంలో ఏముంటే అదే ఉండాలి, ఇంకా వేరేది ఉండడానికి అవకాశం లేదు. అయితే ఈ పార్లమెంటరీ పార్టీ, పార్లమెంటరీ గ్రూప్ అనే నిర్వచనం కూడా ఇప్పుడు ఇర్రెలవెంట్. ఎందుకు ఇర్రెలవెంట్ అంటే ఒకటి చట్టం వచ్చేసింది కనుక పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ అని ఆంధ్రప్రదేశ్లో, పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలయన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్ అని పార్లమెంట్లో వచ్చిన తర్వాత ఇక పార్లమెంటరీ పార్టీ, పార్లమెంటరీ గ్రూప్ అనే తేడా ఆధారంగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ను సెలెక్ట్ చేయడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. అసలు ఈ పార్లమెంటరీ పార్టీ, పార్లమెంటరీ గ్రూప్ అనే నిర్వచనం ఇప్పుడు ఇర్రెలవెంట్. ఎందుకు ఇర్రెలవెంట్ అంటే యాంటీ డిఫెక్షన్ లా, ఫిరాయింపు నిరోధక చట్టం రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ 10th షెడ్యూల్ ఇంట్రడ్యూస్ చేశాక 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మొదటిసారిగా రాజకీయ పార్టీకి నిర్వచనం ఇచ్చేసింది. రాజకీయ పార్టీ అంటే అంతకుముందు స్పీకర్ రూలింగ్ ఇచ్చినట్లు 10% సభ్యులున్న పార్టీనే రాజకీయ పార్టీగా గుర్తించలేదు. అలా గుర్తిస్తే 10% లోపున్న వాళ్ళు పార్టీ ఫిరాయించినా అనర్హులు గారు. మరి అందువల్ల యాంటీ డిఫెక్షన్ లా ఒక్క సభ్యుడున్న పార్టీగానే గుర్తించింది. అందువల్ల ఇక చర్చ ఎక్కడిది? పార్లమెంట్ గుర్తింపు అనే చర్చ యాంటీ డిఫెక్షన్ లా రావడంతోనే పోయింది. 10% అనే ప్రస్తావన రానే లేదు యాంటీ డిఫెక్షన్లో. యాంటీ డిఫెక్షన్ లాలో ఒక్క సభ్యుడున్నది పొలిటికల్ పార్టీయే. అందువల్ల ఇప్పుడు 10% సభ్యులు ఉండాలి, అట్లయితేనే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ ఉంటుంది అని చట్టంలో లేదు, ఎక్కడా లేదు. పోనీ గతంలో ఢిల్లీ ఇందులో కూడా ఉంది. మీకు ఈ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ బై కౌల్ అండ్ శక్తిలో ఉంది. ఢిల్లీలో మీకు 2015లో బీజేపీకి 3 సభ్యులు ఉన్నారు. 70 మంది స్ట్రెంత్ ఉంటే 3 మెంబర్స్ ఉన్నారు. అయినా బీజేపీ నాయకుడికి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ వచ్చింది. ఎట్లా వచ్చింది? మరి ఓన్లీ 3 మెంబర్స్ ఉన్నా కూడా ఢిల్లీ స్పీకరు 3 సభ్యులున్న భారతీయ జనతా పార్టీ నాయకునికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు. ఏ ప్రాతిపదిక ఇచ్చారంటే సేమ్ చట్టం. నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ని ఏదైతే చెప్పానో అది ఢిల్లీ అసెంబ్లీ చేసిన చట్టం కూడా ఉంది. ఇది ప్రతి పార్లమెంట్ చట్టం లాగానే అన్ని అసెంబ్లీలో కూడా చట్టాలు చేశారు. సో ఆ చట్టంలో ఉంది కనుక అక్కడ ఢిల్లీలో స్పీకర్ ఇచ్చారు. మీకు 1994లో పి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి 26 మంది సభ్యులే ఉన్నారు. అయినా కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారని నేను జగన్ లేఖలో కూడా ప్రస్తావించారు. 1984లో ఉపేంద్రకు, 1994లో పి జనార్దన్ రెడ్డికి, 2015లో ఢిల్లీలో బీజేపీ నాయకుడికి ఇచ్చిన అంశాలకు కూడా మెన్షన్ చేశారు. అయితే ఈ పుస్తకంలో మాత్రం మీకు ఢిల్లీ ఒక్కటే మెన్షన్ చేశారు. సో ఇంత క్లియర్గా ఉండగా ఇంకా వివాదం ఏంటి? మిడిమిడి జ్ఞానంతో, మీడియాలో ఉన్న పాక్షిక దృష్టితో మనం ఏ పార్టీకి అనుకూలం ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా రాయడం అనేది అది జర్నలిజం దిగజారిన పరిణామాలు. అందువల్ల
ఈ పొజిషన్లో జగన్ ఉన్నా, చంద్రబాబు ఉన్నా, పవన్ ఉన్నా, రాహుల్ గాంధీ ఉన్నా, విశ్లేషణ ఒకటే ఉండాలి. అందుకే నేను 2019లో కూడా ఇవన్నీ చెప్పాను. ఈ బుక్ తీసుకొచ్చి చూపెట్టి చెప్పినప్పుడు కూడా అఫ్కోర్స్ అప్పుడు ఈ ఎడిషన్ కాక అంతకు ముందు ఎడిషన్ ఉండే 2019 అనుకుంటా నాకు గుర్తు. సో ఇవన్నీ 10 సార్లు చెప్పాము ఇప్పటికీ. బట్ స్టిల్ పీపుల్ వాంట్ టు నాట్ రీడ్ ద లా చట్టం చదవకుండా చేసేటువంటి ఆర్గ్యుమెంట్లు అవి. రైట్ సార్. ఇప్పుడు చట్టంలో ఎక్కడా లేదు 10% ఉంటే కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పేసి స్పీకర్కి ఒక లేఖ రాశారు. సో స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోకపోతే, చట్టంలో లేదు కాబట్టి సానుకూలంగా జగన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఒక నిర్ణయం తీసుకోకపోతే వైసీపీ ఏం చేయాలి? స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ చట్టాన్ని ఉల్లంఘించినట్టే. అందుకే అనేది ఇదే పుస్తకంలో మీరు పేజ్ నెంబర్ మీరు 147 to 150 చదవండి. ఇది క్లియర్గా ఉంది. ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ పొజిషన్. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది స్పీకర్ దయాదాక్షిణ్యాలతో ముఖ్యమంత్రి ఉదార ఉదయంతో ఇచ్చేటువంటి హోదా కాదు. అది చట్టరీత్యా సంక్రమించే ఒక పార్లమెంటరీ స్టేటస్. అందువల్ల ఇక్కడ స్పీకర్ నా ఇష్టం అనే అవకాశమే లేదు. బికాజ్ ఇట్ ఇస్ ఎ లాకు స్పీకర్కు డిస్క్రిప్షన్ ఉండదు. ఇంతకుముందు చెప్పింది అదే. లా లేనప్పుడు డిస్క్రిప్షన్ ఉంటుంది స్పీకర్. ఇట్స్ ఎ లా. నేను లాను స్పీకరే వయలేట్ చేస్తానని నేను అనుకోను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ గౌరవ స్పీకర్ చట్టం తెలియదని కానీ ఆయన చట్టం ఉల్లంఘిస్తాడని అనుకోను. ఆయన సీనియర్ రాజకీయవేత్త, ఆయన సలహా ఇచ్చేటువంటి సీనియర్ అధికారులు ఉంటారు. నేను చదివిన ఈ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ బై కౌల్ అండ్ శక్దర్ ఆయన కూడా ఆయన అంత సీనియర్, అనేక సార్లు మంత్రిగా చేశాడు, ఎంపీగా చేశాడు, ఎమ్మెల్యే చేశాడు. ఈ పుస్తకాన్ని 10 సార్లు చదివి ఉంటారు అయ్యన్న పాత్రుడు. నేనన్నా 2 సార్లు 3 సార్లు చదివి ఉంటే. అందువల్ల ఐ డోంట్ థింక్ దట్ సిచ్యువేషన్ అరైజెస్. అయినా ఒకవేళ అది అలా అయితే అని మనము రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల వ్యవస్థల పైన ఊహాగానాలు చేయడం సమంజసం కాదు. స్పీకర్ అలా చేస్తే అంటే అలా చేసినప్పుడే మాట్లాడతాను తప్ప, అలా చేస్తాడు స్పీకరు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ గౌరవ స్పీకరు చట్టాన్ని ఉల్లంఘిస్తాడని ఊహించి దానిపైన వ్యాఖ్యానం చేయడం అనేది సమంజసం కాదు. ఊహించడమే నా నమ్మకం. అందులో ఇంకొకటి చాలా క్లియర్గా అంటే మీరు అన్నది ఆ క్వశ్చన్ మీరు అడగడం కూడా అవసరం. ఎందుకు అవసరము అంటే చట్టంలో ఏముంది అంటే రికగ్నిషన్ స్పీకర్ ఇవ్వాలి. అందుకే నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పీకర్కి లెక్క రాశాడు. ఎందుకంటే హోదా ఇవ్వాల్సింది స్పీకరే. మరి హోదా ఇవ్వాల్సింది స్పీకర్ అంటే మీకు పీడీటీ ఆచారి ది వై పత్రికలో ఆ అంశం కూడా ప్రస్తావించాడు. స్పీకర్ అనే వ్యక్తికి ఇక్కడ విచక్షణాధికారం లేదు. స్పీకర్ హోదా ఇవ్వాలి. ఏం ప్రాతిపదిక మీద హోదా ఇవ్వాలి? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన నాకు 11 మంది సభ్యులు ఉన్నారు, పలానా చట్టం ప్రకారం నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుందని జగన్ రాశాడు. నిజంగానే ఈయనకు 11 మంది సభ్యులు ఉన్నారా లేరా చూసుకోవాలంతే. ఇంకేదైనా పార్టీ ఉందా? ఇది మాత్రమే. యూ షుడ్ ఓన్లీ వెరిఫై ద ఫ్యాక్ట్స్ ఇన్ ది లెటర్ ఆఫ్ ఎ పర్టికులర్ పార్టీ లీడర్. ఇప్పుడు లేదని ఇంకో చిన్న పార్టీ అడిగింది అనుకోండి, అయ్యా బాబు నీకు లేదయ్యా, నీకన్నా ఎక్కువ పలానా పార్టీకి ఉందని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు కదా, ఒకటే పార్టీ కదా అధికార కూటమి కాంది. ఇక కూటమిలో ఉన్న మరో పార్టీ అధికారంలో భాగం, ప్రతిపక్షంలో కూడా మేమే భాగం అనే అధికార అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ మనం కూడా మాట్లాడుకున్నాం. బట్ దట్ ఈజ్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్. సో అధికారంలో మేమే ఉంటాం, ప్రతిపక్షంగా మేమే ఉంటాం అనేది రాజకీయ వ్యాఖ్య, రాజ్యాంగ భాష, చట్ట భాష కాదది. సో రాజకీయ వ్యాఖ్యలు ఏవైనా చేసుకోవచ్చు, మన ఇష్టం. కానీ రాజ్యాంగము చట్టము పరిభాషలో మాట్లాడినప్పుడు అధికార కూటమిలో కానీ అధికార పార్టీలో ఉంటే ప్రతిపక్ష నేత అనే ప్రశ్న ఉత్పన్నమే కాదు. ఎందుకంటే చట్టం పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలయన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్ ఆఫ్ భారత పార్లమెంటు, ఇండియన్ పార్లమెంట్ క్లియర్గా ఏ పార్టీ లీడర్ ఆఫ్ ద పార్టీ ఇన్ అపోజిషన్ టు గవర్నమెంట్ అని చట్టంలో. దిస్ ఈజ్ ద నామన్క్లేచర్ ఆఫ్ ద లా. మీరు గూగుల్లో కొట్టండి వస్తాయి. ఎక్కడ ఏం లేదు. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెబ్సైట్లో ఉంటుంది ఈ చట్టం, నేను చెప్పిన చట్టం పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ ప్రివెన్షన్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ అని. సో ఆ చట్టంలోనే క్లియర్గా ఉంది ఏ లీడర్ ఆఫ్ ద పార్టీ ఇన్ అపోజిషన్ టు గవర్నమెంట్. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే పార్టీ, ప్రభుత్వానికి వ్యతిరేకమైన పార్టీ ఉండాలి తప్ప నేను కూటమిలో భాగస్వామి కనుక నేను కూడా ప్రతిపక్షం కూడా ఉంటానంటే దానికి అవకాశం లేదు. ఐ డోంట్ థింక్ దట్ ఇస్ చాయిస్. చట్టం ప్రకారం
చాయిస్ లేదు స్పీకర్కు. స్టిల్ ఇక ఆయన చాయిస్ అలా వ్యవహరిస్తే దట్ ఈస్ రాంగ్ ఆన్ మై పార్ట్ టు డిస్కస్. ఎందుకంటే స్పీకర్ అనే పదవి పట్ల నాకున్న గౌరవం అది. నేను చట్టసభలో 8 ఏళ్ళు ఉన్నాను కనుక లేకపోయినా కూడా గౌరవం ఉండాలి. మన సభను గౌరవించుదాం, సభాపతిని గౌరవించుదాం. సభాపతి చట్టాన్ని ఉల్లంఘిస్తాడని ఊహించి వ్యాఖ్యానం చేయడం సమంజసం కాదు. లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో బేషరతుగా జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు సార్. ఇలా అడగగానే అలా ఓకే చెప్పారు. 2019 నుంచి 24 మధ్య కాలంలో ఆల్మోస్ట్ అన్ని బిల్లులకి భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన ఎన్డీఏ ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకి జగన్మోహన్ రెడ్డి ఓకే చెప్పారు. సో తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంది భారతీయ జనతా పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం. ఎందుకు ఈ పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? అండ్ ఈ విషయాన్ని ఒక పత్రిక, ఆ పత్రిక ఏంటో కూడా చెప్తా. ఆంధ్రజ్యోతి, శరణు ఢిల్లీ అండ కోసం జగన్ పాట్లు, స్పీకర్ ఎన్నికల్లో ఎన్డీఏకే మద్దతు, బీజేపీ అడగగానే అంగీకరించిన జగన్ అంటూ ఆయన ఎద్దేవా చేస్తూ చాలా కామెంట్స్ చేశారు సార్. అవి కూడా చదువుతా. కేంద్ర సర్కార్కు బయట నుంచి మద్దతు, లిఖితపూర్వకంగా బీజేపీకి సమాచారం, అంశాల వారీగా కాదు అన్నిటికీ జై, పాత కేసులకు తోడు కొత్త స్కాములు, 5 ఏళ్ల పాలనలో అడ్డగోలు నిర్ణయాలు, చంద్రబాబును అరెస్టు చేయించి ఆనందం, తనను అరెస్ట్ చేస్తారని జగన్లో ఆందోళన స్టార్ట్ అయింది కాబట్టి బేషరతుగా మద్దతు ఇచ్చేస్తూ ఉన్నారు అని చెప్పి. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి? ఇప్పుడు శరణు అని జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి కనుక అంటున్నాడు. నిజమే, ఆయన దగ్గర సిబిఐ కేసులు, ఈడీ కేసులు అందరూ తెలిసిందే కదా అది. సో అందువల్ల ఆ కేసుల కోసమే బీజేపీ మద్దతు గతంలో ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఇస్తున్నాడు. ఇందులో డిస్ప్యూట్ ఏమీ లేదు. ఆంధ్రజ్యోతి రాసింది 100% కరెక్ట్ అది. సో భాష ఏదైనా విషయం మాత్రం కరెక్ట్. కానీ మరి చంద్రబాబు నాయుడు ఎందుకు మద్దతు ఇచ్చాడు? 2019లో ధర్మ పోరాట దీక్షలు చేశాక, బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించాక, మోడీ ఈ దేశానికే పనికిరాడని చెప్పాక 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో లేడు. లాస్ట్ ఎండింగ్లో ఎలక్షన్ల ముందు వచ్చారు. మరి ఎందుకు మద్దతు ఇచ్చాడు? ఆయన మీద ఏ కేసులు లేవు కదా, ఏ స్కాములు లేవు కదా. శరణు అనాల్సిన అవసరమే లేదు కదా. పోనీ ఏ షరతులతో ఆయన మద్దతు ఇచ్చాడా? ఏ షరతులు ఇచ్చాడు కదా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించద్దు, మేము ఇది ప్రైవేటీకరించకపోతే మద్దతు ఇస్తా అన్నాడా? ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతు ఇస్తా అనలేదు కదా. సో చంద్రబాబు నాయుడు అయినా మద్దతు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చాడు. ఇది 2014 నుంచి ఉన్న తతంగమే కదా. మనం అనేకసార్లు మాట్లాడుకున్నాం కదా. సో జగన్మోహన్ రెడ్డి క్లియర్గా తెలుసు, సిబిఐ ఈడీ కేసులకు చూసి ఆయన మద్దతు ఇస్తున్నాడు. దాంట్లో ఏమీ అనుమానం లేదు. అందుకే నేను ఆంధ్రజ్యోతి కథనం కరెక్ట్ అన్నది, 100% కరెక్ట్ ఆంధ్రజ్యోతి. కానీ మరి వాట్ అబౌట్ వై డిడ్ చంద్రబాబు సపోర్ట్? ఆయన కేసులు లేవు, స్కాములు లేవు కదా. సో స్కిల్ డెవలప్మెంట్ కేసు లాస్ట్లో వచ్చింది కదా. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు మద్దతు ఇచ్చాడు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఏ షరతులు పెట్టకుండా మద్దతు ఇచ్చాడు కదా. పోనీ మద్దతు ఇచ్చారన్నది ఆరోపణ కాదు. మీరు అనేక చట్టాలు, పార్లమెంటరీ హిస్టరీ తీయండి. 2010 నుంచి 2024 మధ్య కాలంలో బీజేపీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థుల మద్దతు ఇచ్చాడు. మోడీ ప్రభుత్వం చేసిన చట్టాలకు మీకు ఆంధ్రప్రదేశ్ దౌర్బల్యం ఏంటంటే చాలా బాధేస్తుంది. పార్లమెంట్లో గత 5 ఏళ్లలో టీడీపీ, వైసీపీ ఆంధ్రప్రదేశ్లో కొట్టుకుంటారు. పార్లమెంట్లో ఒకే రకంగా కొట్టేశారు. 22 మంది వైసీపీ ఎంపీలు, 3 టీడీపీ ఎంపీలు. ఓటింగ్ ప్యాటర్న్ మీరు కంపేర్ చేయండి, దాదాపు సేమ్. మీరు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది రాష్ట్రపతి ఎన్నికకు. చంద్రబాబు నాయుడు, జగన్ వేరువేరు ఓటేశారు నాకు చెప్పండి. చంద్రబాబు నాయుడు, జగన్ ఇద్దరు ఒకే అభ్యర్థి, బీజేపీ అభ్యర్థికి ఓటేయలేదా? నిజం కదా ఇది? మరి తెలంగాణ అసెంబ్లీలో అలా జరగలే కదా. తెలంగాణ అసెంబ్లీలో భిన్నమైన పార్టీలు, భిన్నమైన వ్యక్తులు కోట్లేశారు కదా. మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు, జగన్ ఒకే రకంగా ఓటేశారు. పోనీ పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టారు, మీకు గుర్తుండే ఉంటుంది. సో అవిశ్వాస తీర్మానం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీకి మద్దతు ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ బీజేపీ మద్దతు ఇచ్చింది. అప్పుడు టీడీపీ ఎన్డీఏలో లేదు. అందువల్ల గత 10 ఏళ్లలో ఏ పరిస్థితి అయితే ఉండేనో ఇప్పుడు కూడా నెక్స్ట్ 5 ఏళ్ళు అదే ఉంటుంది. 25 మంది ఎంపీల మద్దతు నేను ఎన్నోసార్లు చెప్పాను. భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచినా 25 మంది ఎంపీల మద్దతు ఉంటుంది. అంటే 100% ఎంపీల మద్దతు ఉండేటువంటి రాష్ట్రం ఏమంటే ఆంధ్రప్రదేశ్. కానీ 100% ఏమీ రాంది కూడా ఆంధ్రప్రదేశ్కే. విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు చెందిన 100% ఎంపీల మద్దతు మోడీకే, బీజేపీకే. కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఏమీ రాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తారు, రైల్వే జోన్ రాదు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రాదు, కడప స్టీల్ ప్లాంట్ రాదు, పోలవరంకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోదు, మీకు అమరావతికో 50,000 కోట్లు రావు, విజయవాడ మెట్రో రాదు, విశాఖ మెట్రో రాదు, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కు పరిశ్రమ రాయితీలు రావు, వెనుకబడ్డ ప్రాంతాలకు నిధులు రావు. అసలు ఏవి ఆంధ్రప్రదేశ్ రాదు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగింటి ఆడపడచ్చు,
పురంధేశ్వర్ స్పీకర్ పదవి కూడా రాదు. మరి ఆంధ్రప్రదేశ్కి ఏమొచ్చింది? తెలుగు వాళ్ళు గౌరవించే ఎన్టీ రామారావుకు భారతరత్న రాదు, కర్పూరి ఠాగూర్కి వస్తుంది, మీకు చరణ్ సింగ్కి వస్తుంది, కానీ మా ఎన్టీ రామారావుకి రాదు. కానీ 100 మంది ఎంపీలు కట్టకట్టుకొని ఓట్లేస్తారు, 100% ఎంపీలు, మా వైసీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు. మరి ఈ బేషరతుగా శరణ్ అనేటప్పుడు పత్రికలు ఏం రాస్తాయి? సాక్షి పత్రికలో చంద్రబాబు నాయుడు శరణ్ రాస్తాయి, ఆంధ్రజ్యోతిలో జగన్ శరణ్ రాస్తాయి. అందువల్ల అంటే ప్రజలకు కూడా వీళ్ళు న్యాయం చేస్తున్నారు ఉన్నది చెప్పాలి కదా. అయ్యా మరి బేషరతుగా 2 పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. నేను ఓపెన్ చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అందరూ తెలుసు. కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ కాదలుచుకోలేదు సపోర్ట్ చేస్తున్నాడు. గతంలో సపోర్ట్ కూడా అందుకే చేశాడు, అందరూ డౌట్ ఏమన్నా. అందుకే ఆంధ్రజ్యోతి కథనం రైట్ అంటున్నా. కానీ అది పాక్షిక కథనం. రియల్ కథనం ఏంటంటే ఎన్డీఏలో ఉన్నా లేకపోయినా ఆంధ్రప్రదేశ్కి చెందిన రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ కేంద్రం అన్యాయం చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్కి నష్టం చేస్తున్నా మద్దతు ఇచ్చుకుంటూనే వచ్చారు కదా. సో క్వశ్చన్ ఏంటంటే కేసులు ఉన్నవాడు మద్దతు ఇచ్చాడు, కేసులు లేని వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. స్కాములు ఉన్నవాళ్ళు మరి మద్దతు ఇచ్చారు, స్కాములు లేని వారు మరి చంద్రబాబు నాయుడు కూడా ఎందుకు మద్దతు ఇచ్చారు? ఆంధ్రజ్యోతి చెప్పాలి కదా కారణం దీనికి. లోక్సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎవరి స్టైల్లో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు సార్. తెలుగు వారు ఎక్కువ మంది తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి. కానీ ఓవైసీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన ఇచ్చిన కొన్ని నినాదాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి అంటూ భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆయన జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా, తకబీర్, అల్లాహు అక్బర్ అని చెప్పి ఆయన మాట్లాడింది పెద్ద సంచలనంగా మారింది సార్. ఒకసారి ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏం నినాదం ఇచ్చారు బయట ప్లే చేయండి. నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిల్ కరీం, అమ్మా బాద్, ఫౌజు బిల్లాहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। मैं असदुद्दीन ओवैसी, जिसे लोकसभा का रुकन मुंतखब किया गया है, अल्लाह के नाम से हल्फ उठाता हूँ कि मैं भारत की आइन पर जो क़ानून के मुजब तय पाया है एतक़ाद रखूँगा, उसका वफ़ादार रहूँगा। मैं भारत के इक़्तिदार आला और सालिमियत को बरकरार रखूँगा और जिस ओहदे को मैं संभालने वाला हूँ इसके फ़राइज़ और वफ़ादारी से अंजाम दूँगा। जय भीम, जय मीम, जय तेलंगाना, जय फ़लस्तीन, तकबीर, अल्लाहु अकबर। జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటే మీరు నినాదాలే కాదు, అంతకు ముందు ఉన్న ప్రమాణం కూడా చూడాలి కదా. భారతదేశ రాజ్యాంగానికి విధేయుడై ఉంటాను, భారతదేశ సమైక్యత సమగ్రతలకు కట్టుబడి ఉంటాను. ఇది అందరిపై ఎంపీ లాగానే ఓవైసీ కూడా ప్రమాణ ఫార్మేట్ కదా సార్, అలాగే చేయాలి కదా సార్. సో అలాగే చేయాలి, అలాగే చేయాలి. లాస్ట్లో నినాదాలు మాత్రం నినాదాలలో అంటే పాలస్తీనా అంశానికి నేను మద్దతు ఇస్తున్నాను అనే అంశం పార్లమెంట్ ద్వారా వ్యక్తం చేయడం. ఇది ఆ యాంగిల్లో చూస్తే అది పాలస్తీనా సమస్యను ముస్లిం సమస్యగా చూస్తే సమస్య. పాలస్తీనా సమస్యను ఒక ఇవాళ ఐక్యరాజ్య సమితితో సహా ప్రపంచంలో అనేక దేశాలు పాలస్తీనా సమస్యను ముస్లిం సమస్యగా చూడలేదు, ఇంక్లూడింగ్ భారత ప్రభుత్వం. భారత ప్రభుత్వ వైఖరి కూడా పాలస్తీనా ప్రజల మాతృదేశ ఆకాంక్షలకు మనం మద్దతు ఇస్తున్నాం. ఇజ్రాయిల్తో సత్సంబంధాలున్న వాట్ ఈజ్ ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండ్ నాకు చెప్పండి. మన భారత ప్రభుత్వము ఐక్యరాజ్య సమితి ఇచ్చిన 2 స్టేట్ సొల్యూషన్ అంటే యూదులకు ఇజ్రాయిల్, అరబ్ పాలస్తీనీలకు పాలస్తీనానే 2 దేశాలు ఏర్పడాలి అనే ఐక్యరాజ్య సమితి తీర్మానం అమలుకు భారత ప్రభుత్వం అంగీకారం చేస్తుంది. అందువల్ల గాజాలో జరుగుతున్న పాలస్తీనీల మారణ హోమాన్ని భారతదేశం అంగీకరించడం లేదు. ఇది భారత ప్రభుత్వ వైఖరి కూడా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వైఖరి, వేరే ప్రభుత్వ వైఖరిని అంటలేను. అందువల్ల మనం బీజేపీ వైఖరిలో కూడా మార్పేం లేదు. ఇజ్రాయిల్కు మద్దతు ఇచ్చినా కూడా పాలస్తీనా ప్రజలకు హక్కులే లేవు, అసలు పాలస్తీనా దేశమే ఏర్పడకూడదని మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎక్కడన్నా? తీసుకోలే కదా. సో మనం కూడా అదే స్టాండ్. అందువల్ల జై పాలస్తీనా అనడంలో కేవలం జై పాలస్తీనా అంటే ఖచ్చితంగా ఇంకా పెద్ద తప్పే. జై భీమ్, జై తెలంగాణ అంటూ పాలస్తీనాకు కూడా తన మద్దతు ప్రకటించారు. సో అక్కడి వరకు అలా చూసినప్పుడు తప్పలేదు. కానీ దాన్ని ముస్లిం ఇష్యూగా చూసినప్పుడు అనేది లేదు. భారతదేశ సార్వభౌమాధికారానికి భిన్నంగా పాలస్తీనా సార్వభౌమాధికారానికి ఓవైసీ మద్దతు ఇచ్చినట్టుగా ఇంటర్ప్రిటేషన్ చేస్తే తప్పవుతుంది. కానీ మీరు ప్రమాణములో భారతదేశ సార్వభౌమాధికారానికి సమైక్యత సమగ్రతలకు ఇతర ఎంపీలలాగానే ప్రమాణ స్వీకారం చేసి
చివరకు పాలస్తీనా సమస్యకు తన మద్దతు అనే యాంగిల్లో నినాదంగా ఒకవేళ చూస్తే దాంట్లో తప్పలేదు. కానీ దాన్ని ముస్లిం సమస్యగా చూసి దాన్ని మతపరమైన కోణంలో చూస్తే అది వివాదమైంది. అయితే ఓవైసీకి ఉన్న స్వభావం ఏంటి అంటే ఆయన భారతీయ జనతా పార్టీకి ఆయుధాలు ఇచ్చి తను ముస్లింల సంతృప్త మద్దతును పొందాలి, అటు హిందువుల మద్దతు బీజేపీకి రావాలి. ఇది ఓవైసీ యొక్క స్టాండ్. అందువల్ల ఈయన అలాంటి వివాదాలు సృష్టిస్తూనే ఉంటాను. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. భాగ్యనగర్ వర్సెస్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఎవరు నినాదం ఇచ్చారని గూగుల్లో సెర్చ్ చేయండి. బీజేపీ కాదు, ఓవైసీ, యోగి ఆదిత్యనాథ్ ఇద్దరే. తేజస్వి సూర్య, యోగి ఆదిత్యనాథ్ బీజేపీ నాయకులు, ఇటు ఓవైసీ. విచిత్రం ఏంటంటే ఒక నినాదం ఇద్దరు ఎంఐఎం బీజేపీ నేతలు ఇచ్చారు, వేరే వాళ్ళు ఎవరు ఇయ్యలే. ఒకే నినాదం. ఎందుకు? అటు వారు ఇటు వీరు వారి వారి మతాలకు చెందిన ప్రజల్ని వారి రియల్ సమస్యలకు సంబంధం లేకుండా మతం ఆధారంగా ఆకర్షించారు. ఇది రాజకీయం. లేకపోతే ఇద్దరు ఒకటి నినాదం ఎదుగుతారు. ఓవైసీ యోగి ఆదిత్యనాథ్, ఓవైసీ తేజస్వి సూర్య, భాగ్యనగర్ వర్సెస్ హైదరాబాద్ నినాదాలు ఇచ్చారు. అందువల్ల ఓవైసీ వాంట్స్ టు పోలరైజ్ ఇండియా. సో ఇండియాను పోలరైజ్ చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడాలి అనే రాజకీయ వైఖరిని తీసుకుంటాడు. సో అదే ఆయన మొదటి నుంచి చేస్తున్న పనే కదా, ఇలాంటి వివాదాస్పదమైన పనులు చేస్తూనే ఉంటాడు. బట్ పాలస్తీనా ప్రజలకు భారత పార్లమెంట్ మద్దతు ఉంది, భారత ప్రజల మద్దతు ఉంది. అది న్యాయమైందని ప్రపంచమంతా చెప్తుంది. దాన్ని ముస్లిం సమస్యగా చూస్తే అది అన్యాయం. ఎందుకంటే మానవత్వం అనేది మానవత్వమే కదా. సో చిన్నపిల్లల్ని కాళ్ళు చేతులు బాంబులు వేసి కాళ్ళు చేతులు ఎడగొడుతుంటే అక్కడ ఇంకా మతం ఏంటది? ఏ మతం అంగీకరిస్తుందని? ఆ రకమైన మానవ మారణోమాన్ని ఏ మతం అంగీకరిస్తుంది? ఇజ్రాయిల్ పైన జరిగిన హమాస్ దాడిని మనం అందరం ఖండించలేదు. దుర్మార్గమైన దాడి అది. సంబంధం లేని అమాయక ప్రజలపైన దాడి, మహిళలపైన పిల్లల్ని బందీలుగా తీసుకున్నారు. అది తీవ్రవాద చర్యని మనం ఖండించలేదా? 1200 మందిని హమాస్ దాడిలో చనిపోతే అది తీవ్రవాద చర్యగా మనం అందరం ఖండించాం. కానీ 32,000 మంది చనిపోయారు, 35-40,000 మంది చనిపోయారు ఇప్పటికీ. మరి దీన్ని ఖండించమా? అందువల్ల ఈ రకం మత కోణములో అంతర్జాతీయ అంశాలను కూడా మనం ఎప్పుడు చూడకూడదు. ప్రధాని మోదీ మీద ఉన్న పెద్ద విమర్శ ఏంటంటే ఆయన సీనియర్లను గౌరవించరు అని చెప్పి. ఆ పార్టీలో ఉన్న అద్వానీ అవ్వచ్చు, మురళీ మనోహర్ జోషి, గతంలో కొన్ని సంఘటనలు బేస్ చేసుకుని ప్రతిపక్షాలు కూడా మోదీ మీద ఆరోపణలు చేశాయి సార్. కానీ ఆయన స్వభావానికి భిన్నంగా ఈ మధ్యకాలంలో బిహేవ్ చేస్తున్నట్టుగా కొంతమంది చెబుతోన్న పరిస్థితి. ఆయన అద్వానీ ఇంటికి వెళ్ళి ఆశీస్సులు తీసుకోవడం, మురళీ మనోహర్ జోషిని కలవడం, రీసెంట్గా వెంకయ్య నాయుడు మర్యాదపూర్వకంగా వెంకయ్యనాయుడు ఇంటికి వెళ్ళి మరి మోదీ కలవడం. సో ఎందుకు ఈ మార్పు వచ్చింది అండ్ పరిస్థితులకు అనుగుణంగా మార్పు వస్తుంది అనుకోవాలా? అంటే సింబాలిజం, సబ్స్టెన్స్ అని రెండు ఉంటాయి సార్. సబ్స్టెన్స్లో మార్పు రావాలి, సింబాలిజంలో మార్పు వస్తే లాభం లేదు. సో సింబాలిజం అంటే తనకు సొంతగా మెజారిటీ రాలేదు, మోడీ అజేయుడు అనే సిద్ధాంతం దెబ్బతిన్నది. మోడీ కూడా ఓడించవచ్చు, అది కూడా ఉత్తరప్రదేశ్లో బీజేపీ సమాజ్వాదీ పార్టీ కన్నా తక్కువ సీట్లు వచ్చాయి. అయోధ్యలో మోడీ మెజారిటీ 3వ వంతు తగ్గిపోయింది. రాహుల్ గాంధీకి రాయబరేలీలో 4 లక్షల మెజార్టీ వస్తే మోడీకి 1,50,000 మెజార్టీ మాత్రమే వచ్చింది. సో అందువల్ల మోడీ ఇమేజ్ హిందీ రాష్ట్రాల్లోనే దెబ్బతింది, వేరే చోట కూడా కాదు. యూపీ, రాజస్థాన్, హర్యానా, నార్త్ అండ్ వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ మోడీ మ్యాజిక్గా చెప్పబడే ప్రాంతాల్లోనే మోడీ దెబ్బతిన్నాడు. సో ఈ పరిణామాలు వచ్చాక ఇక ఏకపక్షంగా వ్యవహరించడమే ఈ పరిణామాలకు కారణము. ఒక వ్యక్తి అన్నీ తానే చేశానని చెప్పుకోవడం సరైంది కాదు, అది స్వయం సేవకుల లక్షణమే కాదు. ఇది ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ డైరెక్ట్గా అన్నమాట. ఇది అంటే మోడీకా గ్యారంటీ హై అంటే ఒక వ్యక్తి చుట్టూ రాజకీయ పార్టీ, అందులో సైద్ధాంతిక పునాదులపైన ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మోడీ ఉన్నప్పుడు ఉంది పార్టీ, మోడీ లేనప్పుడు ఉంటుంది. సో మోడీ అసలు రాజకీయాల్లో రాకముందు కూడా భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక పునాదులు ఆర్ఎస్ఎస్ నెక్స్ట్ ఇయర్ 100 ఏళ్ళు జరుపుకుంటోంది. మరి అంటే మోడీ పుట్టక ముందు ఒక 25-26 ఏళ్ళ ముందు ఆర్ఎస్ఎస్ పుట్టింది. కానీ అంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ కన్నా మోడీ గొప్పవాడా? ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో సంబంధం లేదా మోడీకి? ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ లేకుండానే మోడీ భారత ప్రధాని అయ్యాడా? అందువల్ల ఇది మోడీకా గ్యారంటీ ఎట్లవుతుంది?
భారతీయ జనతా పార్టీ కా గ్యారంటీ. భారతీయ జనతా పార్టీ అనేది రాజకీయ పార్టీ. దీన్ని వ్యక్తి చుట్టూ ఒక ప్రైవేట్ ప్రొప్రైటోరియల్ కంపెనీ లాగా, ప్రాంతీయ పార్టీలలాగా దీన్ని మార్చేస్తే ప్రజలు అంగీకరించరు అనేది, పార్టీ కూడా అంగీకరించదు అని ఆర్ఎస్ఎస్ నాయకులు పదే పదే ఈ విషయం చెప్తున్నారు. ఆఖరికి ఇంద్రేష్ కుమార్ అయితే రాముడు కూడా మోడీని క్షమించలేదు అన్నాడు. మోడీ అనే పేరు అనకున్నా రామభక్తుల్ని కూడా అహంకారము పైకెక్కితే రాముడే శిక్షించాడు అని చెప్పాడు. ఇంతకన్నా ఎక్కువ ఏమంటాడు ఇంకా ఇంద్రేష్ కుమార్. సో ఇలా మోహన్ భగవత్, ఇంద్రేష్ కుమార్, రతన్ శారదా వీళ్ళంతా బహిరంగంగానే తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల మోడీ ఈ మారిన పరిస్థితులకు తాను అకామిడేట్ అవుతున్నాను అనే సింబాలిజంలో భాగంగా వెంకయ్యనాయుడు గారిని కలిసి ఆయన దేశ ప్రగతి కోసం ఆయన సేవల్ని పొగిడి అద్వానీ, జోషీలను గౌరవించి వచ్చారు. కానీ అల్టిమేట్గా నవ్ ఇట్ ఈస్ టూ ఎర్లీ. ఈ పాలిటిక్స్ ఆఫ్ అకామిడేషన్ అనేది ఆ మోహన్ భగవత్ కూడా చెప్పారు కదా, అయ్యా ప్రతిపక్షం అనేది మీ శత్రువు కాదు అని చెప్పాడు. కానీ ప్రోటోన్ స్పీకర్ ఎంపికలోనే శత్రువుగా చూశారు. 8 సార్లు ఎంపీ అయిన కాంగ్రెస్ ఎంపీ సురేష్ను కాదని 7 సార్లు మాత్రమే ఎంపీ అయిన బీజేపీ ఎంపీకి ప్రోటోన్ స్పీకర్ ఇచ్చారు. ప్రోటోన్ స్పీకర్తో నాకు ఏది లేకపోయేలేదు, 2 రోజులు ప్రమాణ స్వీకారం మాత్రమే. అలాంటి అతి చిన్న విషయంలో కూడా బుల్డోజర్ పాలిటిక్స్ అంటే ప్రతిపక్షాలు మేము బుల్డోజ్ చేస్తాం అనే వైఖరి తీసుకున్న తర్వాత ఇంకా మనం అకామిడేటివ్ అయ్యారా అంటే ప్రతిపక్షం పట్ల అకామిడేట్ కాకపోయినా సొంత పార్టీ సొంత పక్షం పట్ల అకామిడేట్ కాక తప్పని పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే బీజేపీకి 240కి పడిపోవడము, మిత్రపక్షాల మద్దతు అవసరము, మోర్ యాక్సెప్ట్. అందుకే నితిన్ గడ్కరీ క్యాబినెట్లోకి రాగలిగాడు. మీకు అద్వానీ, జోషీలకు వెళ్ళి ఆశీస్సులు తీసుకున్నాడు, వెంకయ్య నాయుడుని కలవగలిగారు. ఈ పరిణామాలన్నీ రావటానికి కారణం అది. సో అందువల్ల పరిస్థితులు మనుషుల్ని మారుస్తాయి. మనుషులు పరిస్థితులకు మార్చడం కన్నా చరిత్రను మనుషులు సృష్టించరు, చరిత్ర మనుషులు సృష్టిస్తుంది. స్పీకర్ ఎన్నిక అనేది ఎన్నాళ్ళు ఏదో నామకే వాస్తే జరిగిపోయేది. దాని గురించి స్పీకర్ ఎన్నిక నామకే వస్తే కూడా లేదండి. స్పీకర్ ఎన్నికే జరగలే. స్పీకర్లో పోటీ లేదు, ఎన్నిక జరగడం వేరు. ఏకగ్రీవంగా అయిపోయేది. అధికార పక్షం ఒక పేరుని ప్రతిపాదిస్తే ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇచ్చేవి, అంతే కదా సార్? చరిత్రలో చాలా అరుదు ఎన్నిక. చాలా అరుదు. 1952, 1967, 1976 అండ్ ఇది 4th టైం ఇప్పుడు చరిత్రలో. ఎందుకు దీన్ని అంటే గతంలో అరుదుగా జరిగిన ఈ విషయం మళ్ళీ దీన్ని ఏం సూచిస్తుంది ఈ పరిణామం? అంటే రాజకీయాలు ఆ స్థాయికి తీసుకొచ్చారు మనం. అంటే వీఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ అపోజిషన్. ప్రతిపక్షాన్ని గుర్తించడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు ఇదే ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్. మీరు పేజ్ 148, 149, 150 చదవండి. లీడర్ అపోజిషన్ పార్టీ గురించి ఎంత గొప్పగా రాశారు. అపోజిషన్ పార్టీ అంటే ఏంటి, అపోజిషన్ లీడర్ అంటే ఏంటి? అపోజిషన్ లీడర్ ఈజ్ ఏ లీడర్ ఇన్ వెయిటింగ్ అంటారు. అంటే కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించే కాదు, అవసరం వస్తే వెంటనే బాధ్యతలు చేపట్టేటువంటి నాయకుడు అని. ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ. అందుకే షాడో ప్రైమ్ మినిస్టర్ అంటారు లీడర్ ఆఫ్ ద పొజిషన్, షాడో చీఫ్ మినిస్టర్ అంటారు. బ్రిటిష్ మోడల్లో మనం అక్కడి నుంచి ఆ రోజు మనం తీసుకున్నాం కనుక పార్లమెంటరీ డెమోక్రసీలో అపోజిషన్కు చాలా హయ్యెస్ట్ ప్లేస్ ఇచ్చారు. అందుకే మన చట్టాల్లో కూడా ఇప్పుడు సమాచార కమిషనర్ల ఎంపికలు, విజిలెన్స్ కమిషనర్ల ఎంపికలు, ఇలా కీలకమైన పదవులకు ఎంపిక ఉన్నప్పుడు ప్రధానమంత్రితో పాటు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కూడా అందులో కమిటీలో మెంబర్గా ఉంటారు. సో అసలు పార్లమెంటరీ ట్రెడిషన్స్ ఏం చెప్తున్నాయంటే రెగ్యులర్గా అది ప్రధానమంత్రి ప్రతిపక్ష నేత, ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కలుసుకోవాలి. సభలో ఏదైనా ప్రవేశపెట్టే ముందు ప్రతిపక్ష నేతతో సంప్రదించాలి. ప్రతిపక్ష నేతకు తాను ప్రవేశపెట్టేది కాపీ ఇవ్వాలి, ఆయన సలహాలు తీసుకోవాలి. ఇన్ని చెప్తున్నాయి ప్రజాస్వామ్యం. ఇవన్నీ ఎక్కడో పోయింది మనకు. సో అందువల్ల అపోజిషన్ మేము గుర్తించము. అంటే పార్లమెంటరీ డెమోక్రసీ ప్రిన్సిపల్స్లో అపోజిషన్కి అంత ప్రాధాన్యత ఎందుకు ఉంటుంది? ఇది గతంలో సుప్రీంకోర్టు కూడా సందర్భంలో చెప్పింది. ఇప్పుడు అధికార పార్టీకి ఉన్న ఓటింగ్ ఎంత? బీజేపీకి 36% ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు నేను ఎన్డీఏ కూడా కలుపుకుంటే కాస్తంత ఎక్కువ. అంటే మోర్ దెన్ 50% ప్రజలు ఓటేయలేదు. ఇలా భారతదేశంలో ఉన్న ఎలక్టోరల్ సిస్టమ్ వల్ల మెజారిటీ ఎంపీల మద్దతు ఉంటే అధికారం వస్తుంది. కానీ పాపులర్ ఓట్ తీసుకోండి మీరు, మోర్ దెన్ 50% ప్రజలు మాకు ఎన్డీఏ వద్దు అన్నారు.
మరి మోర్ దెన్ 50% ప్రజలకు పార్లమెంట్లో వాయిస్ ఉండాలా వద్దా? పార్లమెంట్ నిర్వహణలో వాయిస్ ఉండాలా వద్దా? ఇదే అపోజిషన్ అనేది. అయ్యా మీరు పార్లమెంట్ నిర్వహణలో అధికార పార్టీ కాదు, ప్రతిపక్షం కూడా ఒక భాగస్వామి. 50% పైగా ఓట్లు పడ్డ పార్టీలు ఇవి. సభలో కూడా వారికి 232 మంది సభ్యులు ఇండియా కూటమికే ఉన్నారు. నాన్ ఎన్డీఏ పార్టీలకు కూడా సభ్యులు ఉన్నారు. అందువల్ల స్పీకర్ పదవి ఏకపక్షంగా ఉండకూడదు అని అపోజిషన్ ప్రతిపాదించింది. ఏంటంటే స్పీకర్గా భారతీయ జనతా పార్టీ నాయకుడే ఉంటాడు. ఎందుకంటే సింపుల్ మెజారిటీతో స్పీకర్ని ఎన్నుకుంటారు. ఎన్డీఏకు మెజారిటీ ఉంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ. అందువల్ల ఏ రకమైన పద్ధతిలో చూసినా బీజేపీ అభ్యర్థి స్పీకర్, అందులో డిస్ప్యూట్ ఏం లేదు. అపోజిషన్ కూడా ఎవరు డిఫర్ కాలేదు. కానీ సాంప్రదాయం ఏంటంటే డిప్యూటీ స్పీకర్ పదవిని అపోజిషన్కి ఇస్తారు. అపోజిషన్కి ఇవ్వడం ఇష్టం లేక లాస్ట్ 5 years ఆ పోస్టు కూడా ఖాళీ పెట్టాడు మోడీ. బీజేపీ లాస్ట్ 5 yearsలో డిప్యూటీ స్పీకర్ పెట్టలే. సో ట్రెడిషన్ సేస్ డిప్యూటీ స్పీకర్ షుడ్ బి గివెన్ టు ద అపోజిషన్. అది ఇవ్వటానికి మోడీ ప్రభుత్వం సిద్ధపడలే. తర్వాత ఆఖరికి ప్రోటోన్ స్పీకర్ వ్యవహారం, అసలు ఈ డిప్యూటీ స్పీకర్ చర్చ రాకముందు ప్రోటోన్ స్పీకర్ వచ్చింది. ప్రోటోన్ స్పీకర్ ఏంటంటే సభ్యుల్ని ప్రమాణ స్వీకారం చేయిస్తారు అంతే. ఆ 1-2 days పని. తర్వాత ప్రోటోన్ స్పీకర్ సంబంధమే లేదు. సో ఆ పని చేస్తానికి ఎవరైతే ఏంటి, నార్మల్గా సీనియర్ మోస్ట్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ చేస్తారు. సీనియర్ మోస్ట్ ఎవరు అంటే భారత లోక్సభలో 18వ లోక్సభలో 8 సార్లు ఎన్నికైన ఎంపీ, కాంగ్రెస్కు చెందిన కె సురేష్. 7 సార్లు ఎంపికైన ఎంపీ బిజు జనతాదళ్ నుంచి బీజేపీకి ఫిరాయించిన భర్తృహరి మెహతా. కానీ 8వసారి గెలిచిన సురేష్ను కాకుండా 7వసారి గెలిచిన భర్తృహరిని ప్రోటోన్ స్పీకర్గా చేశారు. దీనికి కారణం ఏంటంటే ఆ సురేష్ అనే అతను 8వసారి గెలవడం నిజమే, కానీ మధ్యలో గ్యాప్ వచ్చింది, అన్ఇంటరప్టెడ్గా లేదు. ఈ భర్తృహరి ఏమో వరుసగా గెలుస్తున్నాడు అనే ఒక చిన్న టెక్నికాలిటీ తీసుకొని ప్రోటోన్ స్పీకర్ లాంటి అతి సాధారణమైన ఇన్కాన్సిక్వెన్షియల్, కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే 2 రోజుల పాటు ఉండే పదవి కూడా, హోదా పదవి కూడా కాదు అది, అపోజిషన్కి ఇవ్వటానికి నిరాకరించాక అపోజిషన్ ఏం చేయాలి చెప్పండి మీరు. అంటే ఇంత డిప్యూటీ స్పీకర్ ఇవ్వరు, ప్రోటోన్ స్పీకర్ దగ్గర కూడా అన్యాయం చేస్తారు. వాట్ షుడ్ అపోజిషన్ డూ? ఇదే గవర్నమెంట్ తన వ్యవహారం సరళి మార్చుకోదలుచుకోలే, ఇంకా మేము ఏకపక్షంగానే ఉంటాం. పెరిగిన ప్రతిపక్షం 18వ లోక్సభకు వస్తే మేము దాన్ని గుర్తించము, ప్రజల తీర్పును గుర్తించము, ప్రజలు కొట్టారు, అయినా కూడా మేము ఏకపక్షంగా ఉంటామని ప్రభుత్వం భావించినప్పుడు మరో మార్గం లేక ప్రతిపక్షం అయిష్టంగానైనా స్పీకర్ పదవికి పోటీ పెట్టారు. తెలియదా ప్రతిపక్షం ఓడిపోతామని. 293 ఎన్డీఏకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది అని వార్తలు వచ్చాయి. 297 అవుతారు. ఇండియా కూటమికున్నది 232. ఒకవేళ బీజూ జనతాదళ్ కలిస్తే ఒకటి కలిస్తే 233 అవుతుంది. అంటే చాలా క్లియర్గా అపోజిషన్ క్యాండిడేట్ అయిన కె సురేష్ ఓడిపోతాడు, తెలుసు అది. బట్ ఈ ప్రొటెస్ట్ ఎందుకు చేయాల్సింది? ఇట్స్ ఎ కంటెస్ట్ ఫర్ ప్రొటెస్ట్, నాట్ అపోజింగ్ ఓం బిర్లాను వ్యతిరేకించడానికి పోటీ కాదు. ప్రభుత్వ ఏకపక్ష వైఖరి, అపోజిషన్ను బుల్లో చేసే వైఖరి డే 1 నుంచి మొదలుపెట్టారు కనుక దాన్ని నిరసిస్తూ స్పీకర్ పదవికి కంటెస్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ కంటెస్ట్ ఫర్ ప్రొటెస్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ కంటెస్ట్ ఫర్ కంటెస్ట్.